అందిందే అవకాశం, అడిగేదెవరు పట్టించుకునేదెవరు? ఇదే పద్ధతి నడుస్తోంది వరంగల్ జిల్లా మేడారంలో. 2 ఏళ్లకోసారి జరిగే జాతరలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక నిర్లక్ష్యం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఎలాగూ విడుదలైన నిధులు ఎందుకు ఖర్చు చేశారో లెక్కలు అర్థం కావు. కానీ ఖర్చు చేసిన వాటిని కూడా వదలడం లేదు. జాతర కోసం కొన్న సామాగ్రిని అందిన కాడికి మింగేస్తున్నారు. కొన్నేమో దొంగల పాలవుతున్నాయి. రెండేళ్లకోసారి 50 నుంచి 100 పంపు సెట్లు కొనుగోలు చేస్తున్నారు అధికారులు. వాటి కోసం ప్రతిసారి 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. గడిచిన 5 జాతరలలో మొత్తం 500 పంపు సెట్ల వరకు కొనుగోలు చేశారు. వాటి ఉపయోగం జాతర టైంలోనే ఉంటుంది. వారం రోజుల తర్వాత అవి ఉపయోగించారు. కానీ అవి ఎటు వెళ్తున్నాయో ఎవరికీ అర్థం కాదు. పేరుకి మాత్రం పరకాలలోని గోదాంలలో భద్రపరుస్తున్నారు. కానీ వీటిలో చాలా మోటార్లు కనిపించడం లేదు. ఒక్క పంపు సెట్లదే కాదు, జాతర కోసం కొన్న ప్రతి వస్తువుది ఇదే పరిస్థితి అంటున్నారు స్థానికులు. విద్యుత్ స్తంభాలు, తీగలు మాయమవుతున్నాయంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వృధా అవుతుందని చెప్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. జాతరకు వచ్చినటువంటి డబ్బులలో దాదాపుగా 20% అక్కడ నిధులు ఖర్చు అయితే మిగతా అంతా కూడా అప్పటిదప్పుడు మట్టి పోసి ఎత్తుకున్నటువంటి పరిస్థితి. స్వాస్థ్య ప్రాతిపదికన పనులు లేవు. గత జాతరలోనే మేము అనుకోవడం జరిగింది, ఈసారి నెక్స్ట్ జాతరకు 6 నెలల ముందే నిధులు విడుదల కావాలి, స్వాస్థ్య ప్రాతిపదికన పనులు జరగాలి, ప్రతి పని మీద కూడా మానిటరింగ్ చేయాలి జిల్లా యంత్రాంగం అని. ఇప్పుడు 2 నెలల ముందు నిధులు విడుదల, ఇంకా ఐటీడీఏ నుంచి నిధులు కూడా రానటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా, నిధుల యొక్క విడుదలలో జాప్యం జరగడం మూలంగా, నిధులు చివరి నెలలలో రావడం మూలంగా హడావుడిగా పనులు మొదలు పెట్టడం, ఆ హడావుడిలో జాతర అయిపోతుంది. తర్వాత అవి ఏమైతున్నాయో అర్థం కాదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ మోటార్లు. గతంలో ఉపయోగించినటువంటి మోటార్లనే కాంట్రాక్టులు తీసుకొచ్చి వాటికి సంబంధించినటువంటి బిల్స్ని క్లెయిమ్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే కొన్ని నిఘా బృందాలను ఏర్పాటు చేసి వాటిని నాణ్యమైనటువంటి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో జరిగిన మోటార్ల మాయం గురించి తమకు తెలియదంటున్నారు ప్రస్తుతం ఉన్న అధికారులు. ఈసారి మాత్రం కొనుగోలు చేసిన ఏ వస్తువు అయినా జాగ్రత్తగా ఉంటుందని చెప్తున్నారు. వాటర్ సప్లై పనులకు 4,50,00,000 మంజూరు చేయడం జరిగింది. దీని తర్వాత మనకు మెయిన్ ఇష్యూ ఏంటంటే గత జాతరలో పనులు ఏం జరిగినాయి, అవి ఏమైనాయి అనే ఇష్యూ అనేది మెయిన్గా అందరి దృష్టిలో ఉంది. దానికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే, లాస్ట్ టైం జాతరలో మనం పంప్ సెట్స్ కానీ బోర్వెల్స్ కానీ ఎన్ని చేసామో అనేది మేము ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేసామండి. ఆ ప్రకారంగా లాస్ట్ టైం జాతరలో మనకు 236 హ్యాండ్ పంప్స్ ఇప్పుడు సైట్ మీద ఉన్నాయి. వాటికి చిన్న చిన్న రిపేర్స్ చేసి మేము వాటినే యూజ్ చేసుకుంటాము. అది కాకుండా అడిషనల్గా ఈసారి ఓన్లీ 45 బోర్వెల్సే మేము ప్రపోజ్ చేశాము. జాతరకి అధికారులు మారడం వల్ల ఈ పరిస్థితి వస్తుందంటున్నారు జనం. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాగ్రిని పట్టించుకున్న వారు లేరని మండిపడుతున్నారు. లక్షల విలువ చేసే వస్తువులు మాయమైనా వాటిపై విచారణ కూడా లేదంటున్నారు. ఇకనైనా అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు.